గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు సీరియల్ విషయంలోకి వస్తే ఫస్ట్ సీరియల్ కదా, ఫస్ట్ సీరియల్ ఎందుకు ఒప్పుకున్నావు బ్రో? యాక్చువల్లీ అది ఎందుకు ఒప్పుకున్నావు చెప్తున్నా తర్వాత ఇంకా క్వశ్చన్స్ అడుగుతా. నన్ను అంతకుముందు చాలా సీరియల్స్ అడిగారు, ఆల్మోస్ట్ ఒక 6-7 ఆ. టాప్ సీరియల్స్, అవి మామూలు సీరియల్ కాదు, చాలా హిట్ సీరియల్ అవి. అంటే నేను తర్వాత హిట్ అయ్యాయి. అప్పుడు నేను చేయాలనుకోలే, మూవీస్ ఆ గోల్లో ఉండేవాడిని, మూవీస్ చేయాలి అది ఇది అని చెప్పి. బాబు బుల్షిట్ గా కుషితతో చేశాక అదంతా సరిగా రిసెప్షన్ వెళ్ళా. అంటే ఎంత ప్రమోట్ చేసినా గానీ దానికి సరిగా రిలీజ్ దొరకలేదు, రిలీజ్ పార్ట్నర్ అంతా చాలా పెంట అయింది. దాని తర్వాత నేను కొంతమంది నా డైరెక్టర్ ఫ్రెండ్స్ ఇలా ప్రాజెక్ట్స్ పిచ్ చేయడం, ప్రొడక్షన్ హౌసెస్ కి, ఓటీటీస్ కి చాలా ట్రై చేసాం. ఒక మంచి సంస్థతో అసోసియేట్ అయ్యి ఆ ప్రొడక్షన్ హౌస్ లో 2 స్క్రిప్ట్లు ఓకే, బట్ ఓటీటీలో ఆగిపోయి, ఓటీటీలో అప్రూవల్స్ దొరక 6-8 months చాలా సఫర్ అయ్యాం. ఆ టైంలో ఇది వచ్చింది సీరియల్. అండ్ నేను జాబ్ కూడా మానేసే స్టేజ్ లో ఉన్నా. నేను తెలుసు కదా జాబ్ చేసేవాడు మానేసా జాబ్. ఇంకా ఫైనల్స్ నాకు ఇంకా వర్కౌట్ కావట్లేదు జాబ్, ఇది అంతా. సరే కరెక్ట్ గా అదే టైం సీరియల్ వచ్చింది. నేను చాలా మంది చెప్తారు కదా సీరియల్ ఎందుకు చేయబాగా అంటారు కదా. రోల్ తెలుసుకున్నా, రోల్ చాలా అగ్రెసివ్ రోల్. జనరల్ గా మేల్ లీడ్స్ కి అంత అగ్రెసివ్ రోల్స్ ఇవ్వరు. లైన్ ప్లాట్ కానీ అంత బాగుండింది. నా డౌట్స్ నాకు ఉండే కరెక్ట్ ఎలా ఉంటుందో లేదో. పైలట్ చేసి పైలట్ వర్కౌట్ అయితే చేద్దాం లేకపోతే వద్దాం. పైలట్ చాలా బాగా షూట్ చేశారు, చాలా సినిమాటిక్ గా షూట్ చేశారు, ఫైట్లు గీట్లు అన్ని పెట్టి. ఇంకా నేను బాగుందని చెప్పి కంటిన్యూ అయిపోయా. అంటే నాకేమనిపించింది అంటే ఏ ప్లాట్ఫామ్ అయితే ఏంటి, ఫస్ట్ మనం నాన్ ఇండస్ట్రీ కిడ్స్ కి రీచ్ ఇంపార్టెంట్, ఆడియన్స్ దగ్గర అవడం. అంటే నాకు బిగ్ బాస్ దగ్గర అయ్యా, కొన్ని చిన్న షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ ఏవో చేసా కానీ అంత రీచ్ లేదు నాకు. టీవీ సీరియల్ ఉన్నంత రీచ్ లేదు. అంతేనా? టీవీ సీరియల్ ఈజ్ అన్ అమేజింగ్ రీచ్ బ్రో. నాకు తెలియదు అంత రీచ్ ఉంటుందని. అంటే అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. ఇండస్ట్రీలో కొంతమంది ఏమనుకుంటారంటే ఇడు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు, ఎక్కువ మంది కనిపించాడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటి నాకు ఓల్డ్ టైమర్స్ కనిపిస్తుంది, పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాటర్. కానీ మీడియం చిన్న సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రీచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫేస్ రిజిస్టర్డ్ అనుకో, అమర్తో మానస్ అట్లాగా, అరే వీడు తెలుసు అని చెప్పి సినిమా థియేటర్ కి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఒక 25% స్కోప్ ఉంటుంది. ఒక అసోసియేట్ ఆల్రెడీ కొత్త ఫేస్ కిను ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫేస్ కి ఉండే అడ్వాంటేజ్ కదా అది. అట్లీస్ట్ ఓటీటీ కన్నా హెల్ప్ అవుతుంది అది. సినిమా కాకపోయినా, థియేటర్ కాకపోయినా ఓటీటీ కన్నా హెల్ప్ అవుతుంది అది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని నేను ఇంకా కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ని అడిగి సరే జాబ్ మానేస్తున్నాను, నాకు మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా అని చెప్పి, ఇది 10 రోజులు నెలకి, మిగతా 20 రోజులు ఖాళీయే. మీరు 20 రోజులు మూవీ ట్రయల్స్ లేకపోతే వెబ్ సిరీస్ లో ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు అన్న పాయింట్ లో అలా ఒప్పుకోవడం జరిగింది. బట్ ఇట్ వాస్ గుడ్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే చాలా మంచి రీచ్ వచ్చింది, జనాలు అందరికి తెలుసా. మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళంతా. సో ఆ వచ్చిన రీచ్కి ఐమ్ వెరీ హ్యాపీ. అంటే లైక్ నీ గోల్, నువ్వు వచ్చింది ఇండస్ట్రీ మూవీస్. ఎందుకంటే అప్పట్లో కూడా నువ్వు స్టార్ట్ చేసే టైంలో కూడా మూవీస్ కోసం అనేసి మిగతా చిన్న చిన్న వాటిని కూడా కొంచెం సైడ్ పెట్టేసేవాడు. అంటే ప్రతిదీ చేసేవాడు కాదు, ఒక సెలెక్టివ్ గా చూసుకునేవాడు. ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటి, సీరియల్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఎందుకు సినిమాలు? ఎందుకంటే మనం చాలా పెద్ద పెద్ద సీరియల్ ఆర్టిస్టులను కూడా చూసాం, సినిమాల్లోకి వచ్చి ఫెయిల్ అయ్యి మళ్ళీ సీరియల్ నుంచి సినిమాలకు వచ్చి సినిమాల్లో ఫెయిల్ అయిపోయి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇంకా సినిమా అవకాశాలు కూడా రాదు. లైక్ నువ్వేంటి అసలు సినిమా ఆఫర్లు వస్తే రాని, లేదు మనం సీరియల్లో సెట్ అయిపోదాం అని అనుకుంటున్నావా ఏంటి అని? అలా అనుకోలే. నేను ఏమనుకున్నా అంటే ఇది ఒక స్టాప్ గ్యాప్ లా అనుకున్నా. అంటే లైక్ సరే ఇప్పుడు ప్రస్తుతానికి చేతిలో సినిమాలు లేవు, ఏదో చేసి జనాల దృష్టిలో ఉండాలి, జనాలకి మన యాక్టింగ్ స్కోప్. ఇప్పుడు నేను అంతకుముందు ఎక్కువ సాఫ్ట్ రోల్స్ చేశా, ఇది కొంచెం మాసీ రోల్, నాకు ఒక వేరియేషన్ లాగా ఉంటుంది, నేను ఇట్లా కూడా చేయగలుగుతా అన్న అదొక థాట్. అండ్ ఇది చేసి రీచ్ పెరిగి చిన్న సినిమాలు ఏమైనా వస్తాయో, ఓటీటీ ఏమైనా వస్తుందో అన్న హోప్ తో చేయడం జరిగింది. దీని నుంచి నాకు ఈటీవీలో కథాసుధులు వేసా, రాఘవేంద్ర సార్ బ్యానర్ లో. సో ఆ రకంగా అది కొంచెం హెల్ప్ అయింది నాకు. అండ్ అంటే టాక్స్ అయితే నడుస్తున్నాయి కానీ ఇంకేం వర్కౌట్ కాల. బట్ నౌ పీపుల్ నో మీ, ఇంకా ఇంకా ఎక్కువ తెలిసింది నా గురించి. సీరియల్ కానీ, బీబీ జోడి కానీ, చాలా మంది ఇండస్ట్రీలో డాన్స్ షోలు కూడా చూస్తుంటారు బీబీ జోడి. నాకు మొన్న రగ్గారు చెప్పారు,
బ్రహ్మానందం సార్ అడిగారంట మా Hmm. సీరియల్ గురించి, ఏంటి ఆ సీరియల్ అయిపోయింది ఏమైంది అవునవును. అని నేను షాక్ అయ్యా. రగ్ గారు చెప్పారు నాకు, ఉమ్, ఏంటి బ్రహ్మానందం గారు మా సీరియల్ చూస్తారా అని అడిగాను. ఉమ్, ఉమ్, అవును చూస్తారు అని అడిగారు మొన్న ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అని రగ్ గారు నాకు చెప్పారు. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, అవునా? యాక్చువల్లీ నేనే ఇప్పుడు నెక్స్ట్ అదే క్వశ్చన్, ఎందుకు ఆపేసారు అంత త్వరగా సీరియల్? రీజన్? చాలా కదా. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్ రీజన్ ఏంటో తెలియదు. ఓకే, నువ్వు విన్న రీజన్స్? బేసిక్ గా మా కథ స్క్రీన్ ప్లే వేరే జోన్ లోకి వెళ్తాం బ్రో. హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అయ్యి ఒక 5 years జనరేషన్ గ్యాప్ తర్వాత మాకు కిడ్, అలాంటి స్క్రీన్ ప్లే ఉంది. ఆ స్క్రీన్ ప్లేకి హీరోయిన్ ఒప్పుకోలే. సో వాళ్ళు మరి ఏంటి కథ మారుద్దాం వద్దా అన్న థాట్ ప్రాసెస్ లో చాలా కాలం 2-3 స్క్రీన్ ప్లేలు ట్రై చేశారు. బట్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఇది బాగుంది ఈ స్క్రీన్ ప్లే ఇది ఏంటంటే, అంటే కొంచెం మూవీస్ ఇన్స్పైర్డ్ కానీ బేసిక్ ఏంటంటే నేను రౌడీ, నేను ఆక్రౌడీ, నేను ఒక డాన్ దగ్గర పనిచేస్తుంటా. నేను మానేస్తాను అంటాను, ఏది రౌడీజం మానేస్తాను, మానేసి ఆటో నడుపుకుంటూ ఉంటా. నేను ఎవరి దగ్గర అయితే మానేస్తానో వాడి కొడుకు హీరోయిన్ అటాక్ చేయకపోతే ఆ ప్రాసెస్ లో వాడిని చంపేయడం జరుగుతుంది. కానీ నేను చంపను, హీరో చంపడు, వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు, ఇంకోటి చంపుతాడు, కానీ ఆ నేరం ఇడిమే పడుతుంది. హీరోయిన్ ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉంటది. నువ్వు ఇంకా మారవు, ఇలా ఉంటే నా కొడుక్కి నీ బుద్ధిలే వస్తాయి, నా పిల్లకి ఎవరైతే అన్నట్టు తను వీడిని వదిలేసి వెళ్ళిపోతే జైలుకి వెళ్తాడు. ఒక 5 years గ్యాప్, 5 years గా బయటకు వచ్చాక డాడీ సినిమాలో చిరంజీవి పాప కలుస్తాడు తెలియగా అన్న, ఆ టైప్ లో వీడు కలుస్తాడు. కలిసే తెలుస్తుంది వీడి కూతురేనని. వాడు దగ్గర ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు, ఏ అమ్మాయి కట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు సిమ్రాన్ లాగా. అది స్క్రీన్ ప్లే. ఆ అమ్మాయి తను ఒప్పుకోల, అది కూడా ట్రై చేశారు. రేప్ జానీ చేస్తాను అన్నట్టుగా అన్నారు. మరి యువర్ ఎక్సైటెడ్, హ్యాపీ అంటే సీరియల్ కి వర్కౌట్ అయితే చాలా మంచి రీచ్ ఉన్న హీరోయిన్ కదా, బాగుంటుంది కూడా. బట్ అంటే నేను మధ్యలో ఏమైందంటే, లైక్ February 1st week లో డిస్కషన్ అవుతుండేది. నేను ఆ గ్యాప్ లో బేబీ జోడి షూట్ కి వెళ్ళా. చెప్పారు నెక్స్ట్ షెడ్యూల్ నుంచి దేవ్ జానీ వస్తుంది అన్నారు. ఓకే వెరీ గుడ్. అమర్ గారు కూడా చెప్పారు, అరే దేవ్ జానీ అంటారు అంటే, మామా షూటింగ్ పిల్లర్ అన్న ఒకరోజు వస్తాను అంటే అన్నాడు. సరే లేరా అన్న. బేబీ జోడి షూట్ చేసుకుని వచ్చాక నెక్స్ట్ డే మన సీరియల్ మూసేస్తున్నారని చెప్పారు. నాకు అర్థం కాలే, అదేంటది మీరు అన్నారు కదా హీరోయిన్ రిప్లేస్ చేస్తున్నారని, ఏమైంది ప్రాబ్లం అని అడిగా. ఏమో తెలియదు, ఛానల్ మూసేయమన్నారు సీరియల్. నాకు అర్థం కాల. మరి వాళ్ళు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు, అదంటే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో తెలియదు. బట్ ఛానల్ కి ప్రొడక్షన్ హౌస్ కి టర్మ్స్ బాగాలేదో ఏంటో, వాళ్ళు లాస్ లో ఉన్నారని తెలుసు మా ప్రొడక్షన్ హౌస్. మరి లాస్ లో ఉన్నప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తే లాస్ కొంచెం కవర్ అవుతుంది. నేను అదే అనుకున్నా. ఐ వాజ్ రెడీ టు కంటిన్యూ. అంటే సరే ఓకే, నేను జస్ట్ లుక్ గెటప్ చేంజ్ ఏం చేయను, మరి ముసలోలా చూపిబాకండి, ఇదే రోల్లో ఉంటే కావాలంటే గడ్డం కొంచెం పెంచుతాను అంతే అన్న. దే ఆర్ హ్యాపీ విత్ మీ. బట్ ఏంటో కట్ చేస్తే ఇట్లా అయిపోయింది. చాలా సడన్ గా ఆపేశారు. అంటే ఒక పాయింట్ ఆఫ్, మాకు చాలా లూప్స్ ఉన్నాయి, క్లోజర్స్. మా ఫాదర్ క్లోజర్, హీరోయిన్ ఫ్యామిలీ క్లోజర్. హీరోయిన్ ఫ్యామిలీ క్లోజర్ పట్టించుకోవాలా, ఓన్లీ మా ఫ్యామిలీ క్లోజర్ ఒకటి చేసి ముస్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.